యూట్యూబర్ వైష్ణవి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే హత్యకి గురైంది. ఈ సంఘటన వెనుకున్న అసలు కారణం ఏంటి? చాలా కాలం నుండి వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం హరిబాబు ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ హరిబాబు వైష్ణవి లేకుంటే బ్రతకలేను అన్నంత రేంజ్ లో కొన్ని పనులు చేసిండు. ఆ తర్వాత 2025 జూన్ లో గుడిలో వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొంతకాలం వరకు వీళ్ళిద్దరు బానే ఉన్నారు. హరిబాబు వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మ, అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో వైష్ణవి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ చేసి అప్లోడ్ చేసేది. అందులో వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు కూడా చూపించేది. కానీ అవి వ్యూవర్స్ కోసం చేసిన స్క్రిప్టెడ్ వీడియోస్ లెక్క అనుకునేది అందరూ. ఇప్పుడు వైష్ణవి 5 నెలల గర్భిణి. మొత్తానికైతే వైషు ప్రెగ్నెంట్ అయ్యింది, వైషు అమ్మ కాబోతుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే ఇప్పుడు. ఫుల్ హ్యాపీలో మరొక డ్యాన్స్. సోమవారం రోజు వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఆ గొడవలో హరిబాబు వైష్ణవి మీద దాడి చేసిండు. హరిబాబు చేసిన దాడిలో వైష్ణవి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత అక్కడ నుండి హరిబాబు పారిపోయిండు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి హరిబాబును దొరకబట్టి జైల్లో వేసిళ్ళు. అప్పుడు హరిబాబు ఒప్పుకున్న విషయం ఏంటి అంటే కట్నం కోసమే వీళ్ళిద్దరి గొడవ జరిగిందని ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరి ప్రేమ వివాహం వల్ల హరిబాబు కుటుంబానికి కట్నం రాకుండా పోయిందని కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇప్పుడు ప్రజలు ఇంకా వైష్ణవి కుటుంబ సభ్యులు కోరుకునేది ఏంటిదంటే హరిబాబు చేసిన పనికి తనకు చాలా కఠినమైన శిక్ష వేయాలని కోరుతున్నారు. ఈ మొత్తం సంఘటన పైన ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన పైన మీ విచారణ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.